ప్రతిపక్షాలపై కక్షపూరితమైన వ్యాఖ్యలు మానుకోవాలని ప్రతిపక్షాలకు ఎమ్మెల్సీ పల్లా రాజశేఖర్ రెడ్డి హితవు పలికారు. నిరుద్యోగులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ ఘటనపై పదే పదే రాద్ధాంతం చేసి విద్యార్థులను పక్కదారి పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని, విచారణ చేసి కఠినంగా శిక్ష పడేలా చూస్తామన్నారు. అంతేగాని ప్రతిసారి కేటీఆర్ రాజీనామా చేయాలని, కేసీఆర్ రాజీనామా చేయాలని అనడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీలో ఇద్దరు ఇంటి దొంగల వల్ల పేపర్స్ లీక్ అయ్యాయన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థపై కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అలా చేయడం సరికాదని చెప్పారు. టీఎస్పీఎస్సీ మళ్లీ పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. నిరుద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. మేము ఇప్పుడు నలుగురు కలిసి ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటే నలుగురు క్వశ్చన్ పేపర్లు డిఫరెంట్ గా ఉంటాయి. ఒక 150 క్వశ్చన్స్ ఉంటే 150 క్వశ్చన్స్ ఆర్డర్స్ వెంకట వీరయ్య గారికి వేరే ఉంటుంది, నాకు వేరే ఉంటుంది, వివేక్ గారికి వేరే ఉంటుంది, వెంకటరమణ గారికి వేరే ఉంటుంది. ఆ జంబ్లింగ్ పద్ధతిలో ఇలా ఏబిసిడి అని పెట్టేసి ఇస్తున్నాం. ఆ జంబ్లింగ్ పద్ధతే కాకుండా క్వశ్చన్ కింద ఉండే 4 ఏబిసిడి ఆన్సర్ ఉంటే వాటిని కూడా జంబ్లింగ్ చేసే ఇస్తున్నారు. క్వశ్చన్స్ జంబ్లింగ్, అందులో ఆన్సర్స్ కూడా అయితే మల్టిపుల్ దానిలో జంబ్లింగ్ చేసింది ఒకే ఒక్క రాష్ట్రం, ఇలా తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ జంబ్లింగ్ విధానం పెట్టినా, 95% రిజర్వేషన్ తెచ్చినా, సీసీ కెమెరాలు పెట్టినా, బయోమెట్రిక్ పెట్టి ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్రాథమికంగా రాసిన వాళ్ళే సెకండ్ ఎగ్జామినేషన్ కూడా వాళ్ళే ఉండేటట్టు, ఇంతకుముందు అక్కడే కూడా అన్యాయంగా జరిగింది. మొదటి ఎగ్జామ్ ఒకరు రాస్తే రెండో ఎగ్జామ్